బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదని తెలిపింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలకు సమయం పెంచాలని కోర్టును కోరుతూ అఫిడవిట్ వేయాలని చెప్పింది. గతంలో కూడా వాయిదాలు కోరుతూ ప్రభుత్వాలు పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదని తెలిపింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలకు సమయం పెంచాలని కోర్టును కోరుతూ అఫిడవిట్ వేయాలని చెప్పింది. గతంలో కూడా వాయిదాలు కోరుతూ ప్రభుత్వాలు పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదని తెలిపింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలకు సమయం పెంచాలని కోర్టును కోరుతూ అఫిడవిట్ వేయాలని చెప్పింది. గతంలో కూడా వాయిదాలు కోరుతూ ప్రభుత్వాలు పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదని తెలిపింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలకు సమయం పెంచాలని కోర్టును కోరుతూ అఫిడవిట్ వేయాలని చెప్పింది. గతంలో కూడా వాయిదాలు కోరుతూ ప్రభుత్వాలు పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదని తెలిపింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికలకు సమయం పెంచాలని కోర్టును కోరుతూ అఫిడవిట్ వేయాలని చెప్పింది. గతంలో కూడా వాయిదాలు కోరుతూ ప్రభుత్వాలు పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసింది హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సంపత్ అంటే ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగంగా అటు ప్రభుత్వం కొనసాగిస్తున్న క్రమంలో
హైకోర్టు ప్రస్తుతం హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొంత ఆసక్తికరంగా మారని చెప్పాలి, చర్చనీయాంశంగా మారని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం హైకోర్టు చెప్తున్న దాని ప్రకారం అంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అసలు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు అంత అత్యవసరంగా ఇప్పుడు దాన్ని ఎన్నికలు వెళ్లాల్సిన అవసరం వచ్చింది అని అటు హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. ఏజీ ప్రశ్నించినప్పుడు ఏజీ బదులిస్తూ సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆల్రెడీ హైకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే మరొక 2 నెలలు పొడిగించుకోవడం ద్వారా వచ్చే నష్టమేం లేదు కదా అని అప్పుడు హైకోర్టు మళ్ళీ తిరిగి ప్రశ్నించినప్పుడు అంటే గతంలో కూడా చాలాసార్లు ఇట్లా వాయిదాలు వేసిన ప్రభుత్వాలు ఉన్నాయంటూ కూడా ఏజీ బదిలిచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఏదేమైనా కూడా గవర్నర్ అనుమతి లేకుండా ఈ బిల్లును పాస్ చేసుకోవచ్చు. అసెంబ్లీలో ఆల్రెడీ బిల్లు పాస్ అయింది కాబట్టి ఇక దానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదంటూ కూడా ఏజీ హైకోర్టు దృష్టికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నింటినీ కూడా ఇటు హైకోర్టు అయితే తప్పుపట్టే ప్రయత్నమే చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తులు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే లేకపోతే ఇలాగే పిటిషన్లపై పిటిషన్లు పడుతూనే ఉంటాయి. ఆ కోర్టు నిర్ణయాలకు సంబంధించి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. కొంత సమయం తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏముంది అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు అంటే చాలా సున్నితమైన అంశాలు, కీలకమైన అంశాలు కాబట్టి ఇలాంటి విషయాల్లో తొందర పనికి రాదు అనేటువంటి విషయాన్నే కోర్టు పదే చెప్పే ప్రయత్నం చేసింది. మరోవైపు పిటిషనర్స్ ఎవరైతే దాఖలు చేశారో వారంతా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి గతంలో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ ప్రస్తావించారు. ఇవన్నీ ఇప్పుడు 42% ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వడం మూలంగా మిగతా వర్గాలకు సంబంధించి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 50% మించి రిజర్వేషన్ ఇవ్వద్దంటూ కూడా సుప్రీంకోర్టులో ఆల్రెడీ గతంలో అనేక తీర్పులు ఉన్నాయంటూ ఆ తీర్పులను ఉదహరించే ప్రయత్నం పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదన చేశారు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత కోర్టు ఏజీనైతే ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నించింది. అయితే ఇప్పుడు ఒక 15 నిమిషాల సమయం ఇస్తున్నాం. ఈ 15 నిమిషాల సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే తెలియజేయండి అంటూ కూడా హైకోర్టు ప్రస్తుతం ఏజీకి సూచించింది. ఏజీ ఇప్పుడు ప్రభుత్వ వర్గాలతో, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? ఒకవేళ ప్రభుత్వం చెప్పినంత సంతృప్తి చెందుతుందా? మరి వాయిదాకు మళ్ళీ అంగీకరిస్తారా, లేదంటే లేదు ఇలాగే ముందుకెళ్తామని చెప్తారా? ఏం జరగబోతున్న ఆసక్తి సర్వత్రా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సీరియస్గా కాకుండా 42% రిజర్వేషన్లతోనే వెళ్తూ ప్రత్యేక జీవో విడుదల చేయడం అంతా కూడా వేగంగా ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఒకవైపు వేగంగా జరుగుతున్న ఈ క్రమంలో హైకోర్టులో ఈ ప్రస్తుతం ఈ పిటిషన్ దాఖలు కావడం, హైకోర్టు చేసిన కామెంట్స్ అంతా కూడా ప్రస్తుతం తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. రాజకీయం కూడా కొంత ఆసక్తికరంగా మారాయి. మరి కోర్టు ఎలాంటి తీర్పు చెప్పబోతుంది? కోర్టు ముందు ప్రభుత్వం తన వాదన ఏ విధంగా వినిపించబోతుంది? ఎందుకంటే 15 నిమిషాల సమయం ఏజీకి ఇచ్చారు కాబట్టి ఏజీ కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లోనే ఏజీ తిరిగి న్యాయమూర్తి ముందుకు చేరుకుని ఆయన ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని చెప్పే అవకాశం అయితే ఉంటుంది. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం చెప్పబోతుంది, ఆ నిర్ణయానికి హైకోర్టు ఏం చెప్పబోతుంది? ఇప్పుడు ఈ ఉత్కంఠ సర్వత్రా నెలకొని చెప్పాలి. రాజకీయంగా కూడా దీనికి సంబంధించి అంటే ఈ రిజర్వేషన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే అన్నీ కూడా సక్రమంగా ముందుకెళ్ళాలి అని కొన్ని వర్గాలు, లేదు దీనికి సంబంధించి ఎవరు కూడా చేయని సాహసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, బీసీలకు న్యాయం చేస్తూ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది అంటూ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఈ క్రమంలో మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? మరి స్థానిక సంస్థలకు ఎన్నికలకు బ్రేక్ పడబోతుందా? ఇలాంటి అనేక అంశాలైతే ప్రస్తుతం మరి కాసేపట్లో మనకు ఆ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంపత్. ఓకే రమణ, ఇప్పుడు ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలైనాయని చాలా ఆలస్యం అయ్యాయని ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు అధికార పార్టీ ప్రతిపక్షాలను ఇలా తిప్పికొట్టబోతుంది. అదేవిధంగా హైకోర్టు ప్రకటన అధికార పార్టీకి చెంపపెట్టుగా మారే అవకాశాలు ఉన్నాయా? సంపత్. ఓకే రమణ. ఓకే రమణ, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు అధికార పార్టీ ఎలా తిప్పికొట్టబోయే అవకాశాలున్నాయి? అదేవిధంగా హైకోర్టు ప్రకటనను అధికార పార్టీ చెంపపెట్టుగా మారే అవకాశాలున్నాయా? వాయిస్ వస్తుంది.
ఓకే రమణ, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆలస్యమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను అధికార పార్టీ ఎలా తిప్పికొట్టబోతుంది? అదేవిధంగా హైకోర్టు ప్రకటనతో అధికార పార్టీకి ఈ చెంపపెట్ట అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనకు అంతున్న తాజా సమాచారం, ప్రభుత్వం తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తానని చెప్పిన క్రమంలో హైకోర్టు అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. 8వ తేదీకి విచారణను వాయిదా వేసింది. 8వ తేదీ వరకు ఎలాంటి అంటే ఈ వ్యవహారంలో ఎలాంటి ముందుకు వెళ్ళడానికి లేదంటూ కూడా స్పష్టం చేసింది. సో మరి 8వ తేదీ వరకు వాయిదా వేసింది కాబట్టి ప్రభుత్వం సోమవారం నాడు తనకు సంబంధించిన వివరణ ఇవ్వబోతున్న ఈ క్రమంలో మరి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం చెప్పబోతుందని మాత్రం ఆసక్తిగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఒక ప్రతిష్టాత్మకంగా మిగిలిందని చెప్పొచ్చు. స్పీడ్ బ్రేకర్ అంటే బ్రేక్ పడినట్టుగానే, ఎన్నికలకు బ్రేక్ పడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశమే ఇన్ని రోజులుగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు కొంత ఇబ్బందికరంగా మారింది, స్పీడ్ బ్రేకర్గా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలు అవుతుండడం, దీనిపై రకరకాల భిన్నమైనటువంటి మనకు చర్చలు జరుగుతున్న ఈ క్రమంలో కోర్టు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంత తొందరగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా అంటే గవర్నర్ సంబంధించిన ఆమోదం తీసుకున్న తర్వాత వెళ్ళొచ్చు కదా, లేదంటే ఇంకా పూర్తిస్థాయి స్పష్టత వచ్చాక వెళ్ళొచ్చు కదా అనేటువంటి అంశాన్ని కోర్టు పదే పదే ఏజీని ప్రశ్నించిన క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తనకు వెంటనే చేయాలి, 15 నిమిషాల సమయం ఇస్తున్నట్టు కూడా చెప్పడం, ఆయన వెంటనే ప్రభుత్వ నిర్ణయం కోసం ఆయన ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడం, వారంతా కూడా సోమవారం వరకు సమయం తీసుకోవాలని కోరడంతో సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోర్టుకు ఏజీ తెలియజేశారు. ఈ క్రమంలో మరి అంటే అక్టోబర్ 8 వరకు 8వ తేదీ వరకు కూడా కోర్టు వాయిదా వేసినట్టు, ఈ తీర్పు వాయిదా వేసినట్టుగా కూడా జడ్జి నిర్ణయం తీసుకున్నారు. సో మళ్ళీ 8వ తేదీ దీనిపై మరొకసారి వాదనలు జరుగుతాయా, వాదనల తర్వాత ఎలాంటి నిర్ణయం ఉండబోతున్నటువంటి ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్గా ఉండడం, ఓవైపు చాలా చోట్ల మనం అంటే ఇప్పటికే దీనిపై అటు గవర్నమెంట్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది, ఎన్నికలు తొందరగా నిర్వహించాలనేటువంటి ఒక అది ఉంది. ఆ సమయంలో బీసీ రిజర్వేషన్లపై అటు గవర్నర్ ఆమోదం లేనప్పటికీ కూడా అటు అసెంబ్లీలో ఆమోదంతో ఒక ప్రత్యేకమైన జీవో ద్వారా ఈ యొక్క ఎన్నికలకు ముందుకెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధమైన ఈ క్రమంలో ఇప్పుడు హైకోర్టులో మరి ప్రస్తుతం బ్రేక్ పడడంతో మరి ఏం జరగబోతుంది, ఈ మధ్య ఇప్పట్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా, ఏం జరగబోతుందో మాత్రం చూడాల్సి ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 8కి విచారణ వేసింది హైకోర్టు. అంతకుముందు రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదని తెలిపింది. అయితే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుకు జీవోకు సంబంధం లేదన్న ఏజీ అసెంబ్లీ చేసిన తీర్మానం ఫైనల్ అని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఎన్నికలకు సమయం పెంచాలని కోర్టును కోరుతూ అఫిడవిట్ వేయాలని చెప్పింది. గతంలో కూడా వాయిదాలు కోరుతూ ప్రభుత్వాలు పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తు చేసింది హైకోర్టు. ఏజీకి నిర్ణయం చెప్పడానికి 15 నిమిషాల సమయం ఇవ్వగా సోమవారం వరకు సమయం కావాలని కోరారు ఏజీ. దీంతో హైకోర్టు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.